దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, మీరు యెహోవా సన్నిధి హాజరు కావాలను. మొదటి సమూయేలు గ్రంథం 10:19 మాట్లాడబడి, ఇశ్రాయేల్ జనాంగానికి రాజు అవసరం పడతారు. రాజు సమూయేలు చెప్తే మాకు రాజు కావాలన్నప్పుడు మరి సమూయేలు మరి ప్రభువుని ప్రార్థించినప్పుడు ఒక రాజుని ఏర్పడుతుంది. అతనే సౌలు గారు. అంతే మీరు ఏమంటున్నారు? అతను మీరందరూ వ్యవసాయం హాజరు కావాలి. చూడండి, అయినను మీ దుర్దర్శులన్నింటినీ అపరాధములన్నింటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా నియమమని ఆయన అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబం చొప్పునను మీరు యెహోవాను హాజరు కావాలను. యేసు ప్రభువే దేవుడే రాజు అన్నాడు. మరి ఇంకొక రాజు కోరుకుంటున్నాడు. ఆయనే రాజులకు రాజు, ప్రభుత్వం. వీళ్ళు రాజు కోరుకుంటున్నారు. కోరిది చేయమని మరి సమూయేలు గారికి దేవుడు చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజు కూడా మనం ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలి. రాజు ఆయన మనకి, ఆయన పరిపాలిస్తున్నారు మనల్ని. కాబట్టి ఇది అంటున్నాడు, మీరు అందరూ కూడా మీకు రాజు కావాలా, మీరు అందరూ యెహోవాను ప్రార్థన చేయండి, నేను ప్రార్థన మీరు అందరూ రావాలని సమూయేలు గారు కోరుతున్నారు. అప్పటి వరకు సమూయేలు రాజు కూడా వృద్ధుడైపోయాడు కాబట్టి ఇంకో రాజు కావాలని మొదటి సమూయేలు 8:5 మాట, చిత్తగింపము, నీ వృద్ధుడు నీ కుమారుని నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనులు మర్యాద చెప్పున ఒక రాజు నింపని అతడు మాకు న్యాయం తెచ్చి అతను అని చూడు. సమూయేలు గారు బాగా పరిపాలించాడు, కానీ అతనికి ఏమైందంటే వృద్ధుడు అయిపోయిన తన కుమారు ప్రవర్తన బాగోక తన కుమారు ప్రవర్తన బాగోక అతను ఏమంటున్నాడంటే, మీ కుమార్ ప్రవర్తన మాకు రాజు కావాలని, మాకు న్యాయం తీర్చిన రాజు కావాలని సమూయేలు గారిని అప్పుడు అడుగుతుంది అనమాట. ఎందుకని సమూయేలు బాగా చేశాడు, కానీ తన బిడ్డలు సరిలేరు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం రాజు కావాలన్నారు. కాబట్టి మరి ఆ విషయంలో ప్రభు సంతో సమూయేలు మొరపెడుతున్నాడు. చూడండి, సమూయేలు గ్రంథము 8:6 రాశాడంటే, మాకు న్యాయం చేసి రాజు నియమించమని వారు ఆయన్ని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి, మాకు న్యాయం తెచ్చే రాజును నియమించమని వారు అని మాటను సమూయేలు దృష్టికి ప్రతికూలం. అతను కూడా ఇష్టపడ్డాడు. సమూయేలు గారు కూడా ప్రార్థన చేసిన, ప్రభువా నీ చిత్తం మీద. మన ప్రతి విషయంలో కూడా మనం ఏ పని చేసినా ప్రార్థించబడు. సమూయేలు ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా దేవుని చిత్తం కనుక్కోవాలి. అలా కూడా మనం కూడా ప్రార్థన ద్వారా దేవుని చిత్తం కనుక్కోవాలి, లేకపోతే మనం ఇబ్బందులు పోరాడుతాం. తర్వాత ఏమన్నాడు చూసాం, అందుకు 8:7 అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చింది ఏమనగా, నీతో చెప్పిన మాటల బట్టి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏరకు నన్నే విసర్జించి ఉన్నారు. హల్లెలూయా. ఇది చూడండి, మీ నాయకుడు రాజు నియమించమని అని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉంది కనుక సమూయేలు యెహోవా ప్రార్థించను. అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చింది ఏమగా, నీతో చెప్పిన మాటల ప్రకారం జరిగింపు. వారు దేవుణ్ణే విసర్జించంటే రాజుగా ఉన్న దేవుణ్ణే విసర్జించి, నిన్ను కాదు సమూయేలు, నేను పెట్టిన వాడు కాదంటున్నారు. వాళ్ళే రాజు అనుకున్నారు. కానీ అతను వాళ్ళు రాజు కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? సౌలు గారికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సౌలు కొన్ని రోజుల తర్వాత అతనికంటే చాలా సమస్యలు తెచ్చిపెట్టారు ఇశ్రాయేలు జనాంగానికి. తర్వాత దేవుని మాట లోబడిన సౌలు గారు తన ఇష్టంతో నడిచినప్పుడు ఆ సౌలు గారిని దేవుడు తీసేయడం జరుగుతుంది. దావీదును రాజుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే దేవుని చిత్తాన్ని కాకుండా మనం అడిగామనుకో మనకు వ్యతిరేకంగా వస్తారు. అదే దేవుని చిత్తము. దావీదు ఎంతగానో చక్కగా పరిపాలించాడు. అలాగే మనం కూడా ఏదైనా కానీ, ప్రభువా నీ చిత్తమైన దాన్ని జరిగించు, నీ చిత్తమైన యజమాని మాకు దయచేయి, నీకు ఇష్టమైన పనులు చేసే బిడ్డలు మాకు ఉండలాగా ఉండాలి. కానీ మనం ఆయన ఎవరిని ఆయన విసర్జించేవాడు కాదుకోకుండా, ఆయన రాజు మనందరి మీద అధికారి. కాబట్టి ఆయన విసర్జించే బిడ్డలు కాకుండా మన దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలు ఉందాం. దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదం పొందుకుని కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువు పరిశుద్ధ కృప గలవాడు, నీకు వందనాలు.
ఇగో మరొక నూతన దినం దాచి ఈ దినమంతా రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాకు మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవి, మా యజమానులు తోటి పని అందరితో సమాధానం. ఈ దినమంతా వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని విజయం దే. దుష్టుడు సాతాను గలిబిలి చేయకుండా సహాయించను. మాకున్న ప్రతి బలహీనత ముట్టి స్వస్థపరచండి, కృప చూపించి దీవించమని వెళ్ళే మీ దినమంతా మీరే కృప చూపి దీవించాల్సిన మా ప్రతి పనిలో జయాన్ని విజయం దాచి కృపలు భద్రపరచమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశించిన గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.